Hello everyone, welcome back to my channel TR Learners. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు. సో ఇక్కడ మనము ఇంతకుముందు రెండవ భాగంలో భాషా భాగాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం, అవునా? సో ఈరోజు ఈ వీడియోలో లింగం అంటే ఏంటి, వచనం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు లింగం అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో స్త్రీ పురుషులు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మనుషుల్లో అయితే ఖచ్చితంగా మనము వీళ్ళు ఆడవాళ్ళు, వీరు మగవాళ్ళు, స్త్రీలు పురుషులు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట, అవునా? సో కాబట్టి వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మానవ భాషలో ఉంది. కానీ కొన్ని భాషలలో ఏంటంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ పదాల మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే వ్యాకరణం మీద, ఆ పదాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన తెలుగులో మాత్రం ఏ విధంగా ఉంటుందంటే వాటి యొక్క అర్థం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక పదం కానీ, ఒక వాక్యం కానీ, దాన్ని ఒక పదం ఉందనుకోండి, దాని యొక్క అర్థం మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. బట్ సంస్కృతం, హిందీ మొదలైన వాటిలో మాత్రం వ్యాకరణం ఆధారంగా, అంటే ఆ పదం ఆధారంగా అది స్త్రీలింగం, పుల్లింగం అనేది చెప్తారు. బట్ తెలుగులో మాత్రం కేవలం అర్థం ఆధారంగానే లింగాన్ని మనము గుర్తిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, స్త్రీ పురుష జాతిని తెలిపే పదాలు ఏంటి? మగవాడు, ఆడది, ఎద్దు, ఎద్దు అంటే మగదనమాట, ఆవు, పుంజు, పెట్ట, పోతు, పెంటి, సొగసు కాడు, సొగసు కత్తె, విద్యార్థి, విద్యార్థిని, పంతులయ్య, పంతులమ్మ, సుందరి, సుందరుడు, సుందరి, మగలేడి, ఆడలేడి. ఇట్లా మన దాంట్లో ఏంటంటే అర్థాన్ని బట్టే మనకి స్త్రీలింగం, పుల్లింగం అనేవి ఉంటాయి. వేరే భాషల్లో వ్యాకరణాన్ని బట్టి, అంటే ఆ పదాల యొక్క అర్థాన్ని బట్టి ఉంటాయి. వాటిని ఏ విధంగా ఉందో చూద్దాం. స్త్రీలింగం పుల్లింగాలలో చేరకుండా ఉండే వాటిని ఏమంటారంటే నపుంసకలింగం అంటారనమాట. అంటే చూడండి, వృక్షం, తటాకం, పక్షి, ముళ్ళు, ఇలాంటి వాటిని ఏమంటారంటే నపుంసకలింగం అంటారు. అంటే అవి అటు స్త్రీలింగం కాదు, ఇటు పురుషలింగం కాదనమాట. అలాంటి వాటిని నపుంసకలింగం అంటారనమాట. ఓకేనా? తెలుగులో వీటన్నిటిని కూడా వృక్షం, తటాకం, పక్షి, ముళ్ళు ఇలాంటి వాటన్నిటిని కూడా నపుంసకలింగాలుగానే గుర్తిస్తారు. మళ్ళీ సంస్కృతంలోకి వచ్చేసాం అనుకోండి, సంస్కృతంలో దేశం అనేది లాస్ట్లో అకారాంత పుల్లింగం అనమాట. ఏ భాషలో? సంస్కృతం భాషలో. కానీ తెలుగులో మాత్రం దేశము అనేది నపుంసకలింగం. అంటే అది స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదనమాట. స్త్రీలింగం తపతి అనేది సంస్కృతంలో వ్యాకరణాన్ని బట్టి స్త్రీలింగం అవుతుంది. కానీ తెలుగులో తపతి అంటే మనకి నది కదా, అది నది దాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆ తపతి అనే పదాన్ని తెలుగులో నపుంసకలింగంగా చూస్తారు. అదే సంస్కృతంలో అయితే వ్యాకరణాన్ని బట్టి దాన్ని స్త్రీలింగంగా చూస్తారు. ఓకేనా? అట్లాగే దేశ, భాష అనే ఈ పదాన్ని సంస్కృతంలో స్త్రీలింగం, కానీ తెలుగులో మాత్రం నపుంసకలింగం అనమాట. ఎందుకంటే దానికి ఎటువంటి లింగము లేదు, స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు. తర్వాత చూసినట్లయితే తెలుగులో లింగ భేదాన్ని మహత్తులు, అమహత్తులు అని చెప్పేసి వ్యాకర్తలు గుర్తించారు. తెలుగులో లింగభేదాన్ని మహత్తులు, అమహత్తులు అని చెప్పేసి గుర్తించారనమాట. మహత్తులు అంటే ఏంటంటే మానవ సంబంధులు. మహత్తులు మానవ సంబంధులు, అమహత్తులేమో స్త్రీనామాలకు, పశుపక్ష్యాలకు, అంటే జడ పదార్థాల నామాలకు సంబంధించినవి. అయితే వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనము వచనం గురించి తెలుసుకుందాం. వచనం గురించి తెలుసుకుందాం. వచనం అంటే ఏంటి? ఏకవచనం అంటాం, బహువచనం అంటాం, అవునా? అసలు వచనం అంటే ఏంటి? వచనాన్ని ఏ విధంగా గుర్తించాలి? అసలు వచనాలు ఏకవచనం, బహువచనం ఈ రెండే ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఓకేనా? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ప్రపంచంలో కనిపించే బహుత్వాలకు, అంటే ఒకటి కన్నా ఎక్కువ అనే దానికి భాష ద్వారా మనము ఒక గుర్తింపు పెట్టుకున్నాం అనమాట. ఓకేనా? వాటికే మనం ఇక్కడ వచనాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే చాలా వరకు ఒకటి అంతకంటే ఎక్కువ వాటిని గుర్తించి దానిని తెలుపడానికి భాషలు విశేష ప్రత్యయాలను ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, పెన్సిల్ అంటాం, అవునా? పెన్ను అంటాం. ఇంకెక్కువ అనుకోండి, పెన్నులు అంటాం. లు అనేది అక్కడ ప్రత్యయం అనమాట. అట్లా ఒక్కొక్క దానికి లు కానీ ఇట్లా వేరే వేరే ప్రత్యయాలు యాడ్ చేసుకుంటూ వాటిని మనము వచనాలుగా ఏర్పరచుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అట్లా తెలపడానికి విశేష ప్రత్యయాలను మనము ఏర్పరచుకున్నాం అనమాట. సంస్కృతం వంటి భాషలలో ఒకటి, రెండు, అంతకన్నా ఎక్కువ అనే మూడు రకాల వచనాలు ఉంటాయి అన్నమాట. సంస్కృతం వంటి భాషల్లో మనకేమో కేవలం ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నా సరే బహువచనం అంటాం. బట్ సంస్కృతం భాషల్లో ఏంటంటే ఒకటి ఉంటుంది, రెండు ఉంటుంది, రెండు అంతకన్నా ఎక్కువ, ఓకేనా? అంతకన్నా ఎక్కువ అనే మూడు రకాల వచనాలు ఉంటాయి అన్నమాట.
తెలుగు భాషలో ఒకటి అంతకన్నా ఎక్కువ, ఈ రెండు మాత్రమే మనకి గుర్తింపుగా ఉంటుందన్నమాట. భాషలోని ఏక బహుత్వ తేడాను చూపడాన్ని వ్యాకరణంలో వచనం అంటారు. ఇదే ఒకటి కన్నా ఎక్కువ అనే ఈ విషయాన్ని గురించి వ్యాకరణంలో చూపడాన్ని ఏమని పిలుస్తారంటే వచనం అని పేరు పెట్టామన్నమాట. తెలుగులో ఏకవచనం బహువచనం ఉన్నాయి. తెలుగు బహువచనంలో లు, లు, రు ఈ ప్రత్యయాలు మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆవు, ఆవులు, పిల్ల, పిల్లలు, కడప, కడపలు, గిన్నె, గిన్నెలు. ఇట్లా ఈ బహువచన ప్రత్యయం చేరే ముందు కొన్నిటికి మూల రూపంలో మార్పులు కూడా సంభవించవచ్చు. ఇక్కడ చూడండి, గుడి, గుడులు లేదంటే గుళ్ళు, గది, గదులు, కలం, కలాలు, పాఠం, పాఠాలు, పుస్తకం, పుస్తకాలు, వచనం, వచనాలు. ఇక్కడ చూడండి, పెళ్ళి లేదంటే పెండ్లి, దాన్ని పెళ్ళిళ్ళు, పెండిళ్ళుగా మారిపోతుంది. చేను, చేలు, తాడు, తాళ్ళు, కన్ను, కళ్ళు, కన్నులు, కండ్లు, బాలుడు, బాలురు, బాలులు. ఇట్లా మనకి ఏకవచనంలోంచి బహువచనంలోకి మార్చేటప్పుడు ఇటువంటి తేడాలు మనకి లు కానీ, రు కానీ, లు కానీ ఇట్లా ఇవి కలవటం వల్ల, ఈ ప్రత్యయాలు చేరటం వల్ల మనకి బహువచన పదాలు ఏర్పడతాయి అన్నమాట. అయితే తెలుగులో కర్త స్థానంలోని పదం ఏ వచనంలో ఉంటే క్రియ కూడా అదే వచనంతో అన్వయం కలిగి ఉంటుంది. ఇదే మనం తెలుగులో పాటించాల్సిన నియమం అన్నమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏంటి, రాముడు గుడికి వెళ్ళాడు. ఇక్కడ రాముడు అనేది ఏకవచనం, అంటే రాముడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి రాముడు ఒక్కడే గుడికి. ఇక్కడ లాస్ట్లో చూస్తే వెళ్ళాడు కాబట్టి ఇక్కడ కూడా ఏకవచనమే వస్తుందన్నమాట. రాముడు వెళ్ళాడు. పిల్లలు బడికి వెళ్ళారు. పిల్లలు అంటే ఎక్కువ కదా, బహువచనం కదా, కాబట్టి ఇక్కడ కూడా మనము బహువచనమే తీసుకోవాలన్నమాట. అట్లాగే సీత, సుజాత, ఓకేనా, సీత, సుజాత ఇద్దరు కలిపి వెళ్తున్నారు కాబట్టి ఇది బహువచనం. సో కళాశాలకు వెళ్ళారు, ఈ వెళ్ళారు అనేది కూడా మనం బహువచనంలోనే రాయాలన్నమాట. ఇది మనకి బహువచనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, అభ్యాసం 2లో తెలుగులో ఎన్ని వచనాలు ఉన్నాయి, తెలుగు వచన ప్రత్యయాలలో ఉదాహరణల్లో తెలపండి, తెలుగులో వచనానికి ఉన్న సంబంధం ఏంటి, ఓకేనా. ఈ 3 ప్రశ్నలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఇక్కడ లింగం అంటే ఏంటి, వచనం అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కటి లెంతీ వీడియోస్గా కాకుండా ఇలాగే షార్ట్ వీడియోస్ లాగా అయితే చేసి పెడుతూ ఉంటాను, ఓకేనా. పర్టికులర్గా మీకు ఏదైనా అర్థం కావట్లేదు అనుకుంటే మళ్ళీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.